సిక్స్త్ బుక్, ద బుక్ ఆఫ్ ఫేట్లో సెకండ్ క్యాంటో, ద వే ఆఫ్ ఫేట్, విధి విధానంలో ఉన్నాము. సత్యవంతుని మరణ వార్త తెలుసుకొని సావిత్రికి వైధవ్యం ప్రాప్తిస్తుందనే విషయం తెలుసుకొని మహారాణి దుఃఖంతో నారద మహర్షిని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలు మహారాణి నారద మహర్షిని వేసిన ప్రశ్నలు కూడా ఎంతో జ్ఞానపూరితంగా ఉంటాయి. అవి ఒక్కసారి మనము గమనిస్తే ఎలా ఉంటాయంటే రెండు రకాలుగా ఉంటాయి. వ్యక్తిగతంగా, ముందు వ్యక్తిగతంగా అడుగుతూ ఆ తర్వాత విశ్వగతంగా వెళ్ళిపోతుంది. విశ్వకార్యంలో ఇవన్నీ ఎందుకు ఎలా జరుగుతున్నాయి అని అడుగుతుంది మహారాణి. అయితే నారద మహర్షి ఇచ్చే సమాధానాలు దానికి రివర్స్గా ముందు విశ్వగతంగా, విశ్వంలో ఎందుకు ఈ బాధ దుఃఖము అన్నది వచ్చింది అని చెప్తూ ఆ తర్వాత పర్సనల్కి చివరకు వెళ్ళిపోతాడు. మనం ఇంకా మొదట్లోనే ఉన్నాము. మహారాణి అడిగే ప్రశ్నలకు నారద మహర్షి సమాధానం ఇస్తూ చెప్తాడు, నువ్వు ఎందుకు శాశ్వతుణ్ణి గుర్తించలేకపోతున్నావు, నీలో ఎందుకు దుఃఖం అన్నది ఉంది అంటే నీ అంతరాత్మ కుహరంలో శాశ్వతుడు ఉన్నాడు, నీకు శాశ్వతునికి మధ్యన ఒక యవనిక అన్నది, ఒక తెర అన్నది అలుముకొని ఉంది, కాబట్టి నువ్వు ఆయన్ను గుర్తించలేకపోతున్నావు. నీ మనసు ఇచ్చే కాంతి శాశ్వతుని ఆలోచనను పట్టుకోలేకపోతుంది. నీ మనసు ఇచ్చే కాంతి చాలా తక్కువ, మనసుతో ఆలోచనతో వచ్చే కాంతి చాలా తక్కువ. ఆ కాంతితో మనం ఎప్పటికీ శాశ్వతుని పట్టుకోలేము. నీ హృదయంలోని కోరికలు ఆయన సంకల్పాన్ని నీ నుండి దాస్తున్నాయి. నువ్వేవేవో కోరుతున్నావు, ఆ కోరికలతో ఆయన సంకల్పాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అదే హెవెన్స్ డివైన్ లవ్ రిజెక్ట్స్ మార్టల్స్ ప్రేయర్స్ ఒక చోట శ్రీ అరవిందులు. ఎందుకంటే మనం ఏవేవో కోరికలు, మన పర్సనల్ కోరికలన్నీ కోరుకుంటాము, అవి తీరడం లేదు. ఎందుకు మదరు మన కోరికలు తీర్చడం లేదు, ఎందుకు మనం కోరిన కోరికలు సఫలం కావడం లేదు, మదర్ని ఇంతగా ప్రార్థిస్తున్నాం, మనము ఎంత డివోటీస్గా ఉన్నాము, ఇంతగా మదర్కి సరెండర్ అయ్యాము, కానీ మన కోరికలు తీరటం లేదేంటి అని అనుకుంటాం. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అదే శ్రీ అరవిందులు అంటారు, హెవెన్స్ డివైన్ లవ్ రిజెక్ట్స్ మార్టల్స్ ప్రేయర్స్. మనవి మధ్య హృదయానికి చెందినవి మార్టల్ ప్రేయర్స్, అంటే మన సెల్ఫిష్ కోరికలు ఇవి. కాబట్టి డివైన్ లవ్, దివ్య ప్రేమ అన్నది రిజెక్ట్ చేస్తుంది. మహారాణి, నీ కోరికలు అలా ఉన్నాయి, నీ కోరికలు ఆయన సంకల్పాన్ని నీ నుంచి మరుగుపరుస్తున్నాయి. మనలో కోరికలు ఎక్కువ అయ్యే కొద్దీ భగవంతుని సంకల్పం ఏంటో, మదర్ సంకల్పం ఏమిటో తెలుసుకోలేము. నువ్వు కోరుకునే భూ సంతోషాలు, అమృతత్వ ఆనందాన్ని నీ నుంచి దాల్చిపెడుతున్నాయి అని చెప్తూ ఇలా చెప్తాడు. అలాగే బాధ గురించి చెప్తూ, బాధ ఎలా వచ్చింది ప్రపంచంలోకి అని. బాధ సంతోషము అన్నవి రెండు కవల పిల్లలు ఒకేసారి వచ్చాయి, కానీ ఆ సంతోషాన్ని వెనక్కి తోసేసి బాధ ముందుకు వచ్చింది. అలాగే మనము చెప్పుకున్నాము లాస్ట్ సెషన్లో కూడా, ఎలా అయితే పిల్లాడు పుట్టంగానే ఫస్ట్ చేసేది ఏడవటం అన్నది, నవ్వటం కాదు, నవ్వటం తర్వాత వస్తుంది. కాబట్టి బాధ అన్నది ముందు వచ్చింది. కానీ ఈ బాధ అన్నది ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ప్రపంచాన్ని మత్తు నుంచి మేలుకొల్పటానికి బాధ వచ్చింది. అచైతన్యం అనే కఠిన క్షేత్రాన్ని దున్నింది బాధనే. అచైతన్యంలో ప్రపంచం ఉన్నప్పుడు, మత్తులో ఉన్నప్పుడు ఈ బాధనే దాన్ని, ఆ కఠిన క్షేత్రాన్ని, ఆ పొలాన్ని, కఠినంగా అచైతన్యంగా ఉన్న జడంగా ఉన్న పొలాన్ని దున్నింది బాధనే. ఇక్కడ మనకు ఒకసారి మన పురాణాల్లో చూస్తే బలరామకృష్ణులు కథ గుర్తొస్తుంది. బలరాముడు ఎప్పుడు నాగలి పట్టుకొని ఆ క్షేత్రాన్ని దున్నుతుంటాడు. మొదట బలరాముడు దున్నిన తర్వాత, ఆ తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ మురళి వాయిస్ ఆనందాన్ని, ప్రేమను నెలకొల్పుతాడు. కాబట్టి ముందుగా ఈ దున్నడం అనేది, కఠిన క్షేత్రాన్ని దున్నడము అన్నది, అచైతన్యం అనే కఠిన క్షేత్రాన్ని దున్నడం అన్నది ఉండాలి. ఆ దున్నడానికి బాధ అవసరమైంది. బాధ అన్నది తప్పనిసరి. అలాగే బాధ వలన నిద్రించే మనసు కూడా స్వప్నాలకు మేలుకుంటుంది అన్నాడు. దీనికి ఒక్కసారి మనము వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి కథనే గుర్తు చేసుకుంటే, వాల్మీకి రామాయణాన్ని రచించటానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పక్షి జంట ప్రేమగా సడలాడుకుంటూ అలా ఉన్నప్పుడు ఒక వేటగాడు ఆ పక్షుల్ని చంపడంతో వాల్మీకి ఆ బాధను చూసి, ఆ పక్షి బాధను చూసి, ఒక పక్షి చనిపోతే ఇంకో పక్షి పడే బాధను చూసి, ఆ ప్రేమను, ఆ పక్షి బాధను, పక్షిలో ఉన్న ప్రేమను చూసి అతనిలోని మనసు మేల్కొంది. అంటే అతనిలో డీప్ గా ఉన్న అంతరాత్మ మేల్కొంది. వెంటనే రామాయణ మహాకావ్యం వచ్చింది. ఆ రామాయణ మహాకావ్యంలో అందుకే మనం గమనిస్తే మొదటి శ్లోకం కూడా
బాధకి సంబంధించిందే మొదటి శ్లోకము ఉంటుంది. ఆ రకంగా బాధతోనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించగలిగాడు. ఈ రకంగా బాధ అన్నది కూడా నిద్రించే మనసును స్వప్నాలకి కూడా మేలుకొలుపుతుంది అని చెప్తూ, పెయిన్ is the hammer of the gods to break, a dead resistance in the mortal's heart, a slow inertia as of living stone. పెయిన్ అన్నది దేవుళ్ళు ఉపయోగించే సుత్తి, ఓ హ్యామర్ టు బ్రేక్ ద డెడ్ రెసిస్టెన్స్. మనలో ఉన్న ఈ అచైతన్యాన్ని, ఈ జడత్వాన్ని, వీటిని పగలగొట్టడానికి దేవుళ్ళు ఉపయోగించే హ్యామర్ పెయిన్ అన్నది, బాధ, దుఃఖము అన్నది అని చెప్తూ, అలాగే ఈ భూమి అంతా కూడా ఇటువంటి బాధలతోనే ఉంది. కానీ ఇవన్నీ కూడా, ఈ తీవ్ర బాధ, ఈ పిలుపులన్నింటినీ కూడా పురాతన మాత సంతోషంగా ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఇవన్నీ సమసిపోతాయి, ఇక్కడ ఈ భూమి మీద స్వర్గం నెలకొంటుంది. ఈ బాధ శ్రమలతోనే సృష్టి కార్యం జరుగుతుందని భూమాతకు తెలుసు. అందుకే ఇవన్నీ కూడా భూమాత భరిస్తూ ఉంది. ఎందుకంటే వీటితోనే, ఈ శ్రమతో, ఈ బాధతోనే సృష్టి కార్యం అన్నది జరుగుతుంది. అలాగే మనకు ఒక్కసారిగా మనము ఫస్ట్ బుక్ ద సింబల్ డాన్ లో చూస్తే కూడా అచైతన్యం అన్నదాన్ని ఎలాగా టీజ్ చేసింది, సంథింగ్ ఒక లైట్ అన్నది, అది కూడా మనకి ఒకసారి చూసుకుంటే, సంథింగ్ దట్ విష్డ్ బట్ న్యూ నాట్ హౌ టు బి, టీజ్ ద ఇన్కాన్సియంట్ టు వేక్ ఇగ్నరెన్స్. అజ్ఞానాన్ని మేలుకొలపటానికి, అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని బయటికి తీయటానికి ఆ ఇన్కాన్సియన్స్ అన్న దాన్ని సృష్టి ప్రారంభంలో, సృష్టి కార్యాన్ని చూస్తే సృష్టి ప్రారంభంలో అచైతన్యాన్ని కొంత వెలుగు అన్నది వచ్చి టీజ్ చేసిందట, అంటే ఏడిపించింది. టీజ్డ్ ద ఇన్కాన్సియంట్ టు వేక్ ఇగ్నరెన్స్, ఆ త్రో దట్ కేమ్ అండ్ లెఫ్ట్ ఎ క్వివరింగ్ రేస్. ఆ శ్రమ, ఆ బాధ అన్నది ఒక ట్రేస్ ని, ఒక మార్క్ ని అక్కడ పడేసిపోయింది. ఆ రకంగా అచైతన్యం నుంచి సృష్టి కార్యం అన్నది ప్రారంభమైంది. ఈ రకంగా చెప్తుంది మహారాణి. ఇలా చెప్తూ ఈ పృథ్వీ మొత్తము నారద మహర్షి మహారాణికి ఇవన్నీ వివరిస్తూ ఉన్నాడు. ఈ పృథ్వీ మొత్తము దేవుళ్ళ పరితాపంతో నిండి ఉంది. మరి దేవుళ్ళు ఎందుకు ఉన్నారు, దేవుళ్ళు ఎందుకు పరితాపంతో ఉన్నారు అంటే, ఈ విశ్వకార్యంలో దేవుళ్ళు నిర్వర్తించవలసిన బాధ్యత ఉంది. ఈ విశ్వకార్యాన్ని శాశ్వతుడు ఎలా అయితే నిర్వహిస్తూ ఉన్నాడో ఆ నిర్వహణలో దేవుళ్ళు పాలు పంచుకోవాలి. దేవుళ్ళు తమ తమ కార్యాలను నిర్వర్తించాలి. అంటే మనుషుల్ని, మర్త్య రూపాలను దైవ రూపాలకు తీర్చిదిద్దడానికి దేవుళ్ళు ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. అక్కడ దాకా మనము లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ది ఇప్పుడు చూద్దామండి. అది పేజ్ నెంబర్ 444లో ఉన్నాం మనము. లైన్ నెంబర్ 255లో ఉన్నాం. Ever they travel driven by time's gods, ever they travel driven by time's god, and strive to work out the eternal will, and shape the life divine in mortal forms. His will must be worked out in human breasts, against the evil that rises from the gulfs, against the world's ignorance and its obstinate strength, against the stumblings of man's perverted will, against the deep folly of his human mind, against the blind reluctance of his heart. The spirit is doomed to pain till man is free. There is a clamor of a battle, tramp, a march. A cry arises like a moaning sea, a desperate laughter under the blows of death. A doom of blood and sweat and toil and tears. Men die, that man may live and God be born. కాలపు అంకుశము నడిపిస్తూ ఉంటే, కాలం ఒక అంకుశంలాగా ఇలా పొడుస్తూ ఉంటే, శాశ్వతుడి సంకల్పం కోసము దేవుళ్ళు శ్రమిస్తారు, బాధపడతారు. మర్త్య రూపాలను, మన మానవ రూపాలను దివ్య జీవనానికి తీర్చిదిద్దుతారు ఈ దేవుళ్ళే. అందుకే రకరకాల బాధలు పెడుతూ ఉంటారు దేవుళ్ళు. ఎందుకు అనుకుంటాం, మనకి దేవుళ్ళ ద్వారా రకరకాల బాధలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు అని, ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని ఒక దివ్య జీవనానికి, దైవ రూపానికి తీర్చిదిద్దడానికి. అగాధాల నుంచి పైకి లేచే చెడుకు వ్యతిరేకంగా, వీటన్నిటికీ వ్యతిరేకంగా భగవంతుడి సంకల్పం అనేది పనిచేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, మనిషిలో ఉన్నాయి. ఈ అగాధాల నుంచి పైకి లేచే చెడు, ఈ చెడు అగాధాల నుంచి అంటే మన సబ్ కాన్షియస్ నుంచి, మన ఇన్కాన్షియన్స్ నుంచి పైకి వస్తుంది చెడు అన్నది. మనలోని చెడు కానీ, మన నెగిటివ్ థాట్స్ కానీ, మనలో నెగిటివిటీస్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? మన అధోచేతన నుంచి
ఆ చైతన్యం నుంచి. దాన్ని తగ్గించుకుంటూ వచ్చే కొద్దీ దాని మీద ఎక్కువ మదర్ ఫోర్స్ మనము ప్రసరింపజేస్తూ వచ్చే కొద్దీ మనలో ఈ నెగటివిటీస్ కానీ, ఈ వ్యతిరేకతలు, ఈ వీక్‌నెస్‌లు ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. ఆ రకంగా అగాధాల నుంచి పైకి లేచే చెడుకు వ్యతిరేకంగా ప్రపంచ అజ్ఞానానికి, ప్రపంచంలో నిండుకొని ఉన్న ఈ అజ్ఞానానికి, ఈ మొండితనానికి, చాలా మొండిగా కనిపిస్తూ ఉంటారు మనుషులు. ఆ మొండితనానికి, ఆ మొండి బలానికి వ్యతిరేకంగా, మనిషి సంకల్పంలోని తడబాట్లకు వ్యతిరేకంగా, ఎన్నో తడబాట్లతో ఉంటుంది మన సంకల్పం. ఒక గట్టిగా ఇది దైవ సంకల్పాన్ని నేను అనుసరించాలి అని గట్టిగా ఉండదు. మళ్ళీ అక్కడ తడబాట్లుంటాయి. ఓహ్! ఇది కరెక్టేమో, ఇది కాదేమో, ఈ రకంగా. ఆ తడబాట్లకు వ్యతిరేకంగా, వ్యక్తి మనసులోని గాఢ అవివేకానికి వ్యతిరేకంగా, మన మనసుల్లోని అవివేకం, ఎంత అవివేకంతో నిండి ఉన్నాయి మన మనసులు. వాటికి వ్యతిరేకంగా, మన హృదయంలోని అసమ్మతికి వ్యతిరేకంగా, ఎక్కడెక్కడైతే భగవంతుని సంకల్పాన్ని మనము యాక్సెప్ట్ చేయకుండా ఉన్నామో గుడ్డిగా, ఆ అసమ్మతికి, దానికి వ్యతిరేకంగా మన హృదయాలలో శాశ్వతుడి సంకల్పం పనిచేయాలి అని చెప్తున్నారు నారద మహర్షి. మానవ హృదయాల్లో శాశ్వతుని సంకల్పమే పనిచేయాలి, మానవ సంకల్పం కాదు. మానవ సంకల్పం ఎప్పుడు స్వార్థంతో ఉంటుంది. ఈ అన్ని వీక్నెస్లతో, వ్యతిరేకతలతో, బలహీనతలతో ఉంటుంది. కాబట్టి వీటన్నింటికీ వ్యతిరేకంగా శాశ్వతుని సంకల్పం పనిచేయాలి. అయితే ఎప్పటి వరకు ఇది ఉంటుంది అంటే, మనిషి పూర్తిగా స్వేచ్ఛను సాధించే వరకు, మన అహంకారం నుంచి కానీ, మన ఈ వీక్నెస్ల గురించి కానీ, నుంచి కానీ, వీటన్నింటి నుంచి మనము స్వేచ్ఛను సాధించే వరకు ఆత్మకు ఈ బాధ పదు. అంతవరకు యుద్ధ సందడి, ఒక తొక్కిడి, ఒక మార్చ్ ఫస్ట్, ఒక కవాతు అన్నది ఉంటుంది. అంతవరకు యుద్ధాలన్నవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక తొక్కిడి. కానీ ఇప్పుడే చెప్పుకున్నాం, యుద్ధాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని, యుద్ధాలు ఆగటం లేదని మహారాణి అడుగుతుంది. ఎలా అయితే రామాయణ యుద్ధం, రామరావణ యుద్ధం కానీ, తర్వాత కురుక్షేత్రం కానీ, ట్రోజన్ వార్ కానీ, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు ఇంకా ఇప్పటికీ. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఎంతవరకు ఇవి కంటిన్యూ అవుతాయి అన్నదానికి నారద మహర్షి సమాధానము ఇది. అంతవరకు ఈ యుద్ధ సందడి, ఈ తొక్కిడి, ఈ కవాతు ఉండనే ఉంటుంది. ఘోషించే సంద్రంలాగా ఒక ఆక్రందన పైకి లేస్తుంది. మృత్యుఘాతాల కింద నిస్సహాయ నవ్వులు, రక్తస్వేదాల శ్రమ, కన్నీళ్లు ఉంటాయి. మనం చూస్తున్న మారణ హోమము ఇదంతా చూస్తున్నాము. దాని క్రింద రక్తస్వేదాల శ్రమ, ఈ కన్నీళ్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఎందుకు జరుగుతాయి అంటే, మనిషి మరణించి అతనిలో దైవం ఆవిర్భవించటానికే అతనికి మృత్యువు సంభవిస్తుంది. మృత్యు అన్నది మనిషికి ఎందుకు వస్తుంది అంటే, మెన్ డై దట్ మ్యాన్ మే లివ్ అండ్ గాడ్ ఈస్ బాన్. అలాగా అతడిలో మనిషి మర్త్యత్వం మరణించి దైవం ఆవిర్భవించటానికే మనిషి మృత్యువును ఎదుర్కొంటాడు. ఇప్పుడు మనము వీటితో వచ్చింది చూసుకున్నా కూడా, రామరావణ యుద్ధంతో కానీ, మన కురుక్షేత్రం యుద్ధం కానీ, ట్రోజన్ వార్ కానీ, ఫస్ట్ వరల్డ్ వార్ కానీ, ఇవన్నీ చూసుకుంటే ఆ యుద్ధాలు ఎటువంటి వీటిలో పరిస్థితులలో వచ్చాయి, ఎంత పరిస్థితులు ఇదిగా వ్యతిరేకంగా ఉంటే, నెగిటివ్ ఫోర్సెస్ అన్నవి, డార్క్ ఫోర్సెస్ అన్నవి అలుముకొని ఉన్నప్పుడు ఆ యుద్ధాలు రావాల్సి వచ్చింది. అవతారం వచ్చి ఆ యుద్ధాలను నిర్వర్తించాల్సి వచ్చింది. అలాగే మనం ఫస్ట్ వరల్డ్ వార్ తీసుకుంటే, అంటే ఈ వార్స్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వరల్డ్ వార్ను చూసుకుంటే నష్టం చాలా జరిగింది. మారణ హోమం జరిగింది. కానీ ఆ మారణ హోమంలో అది బయటపడింది ఏమంటే, ఫస్ట్ వరల్డ్ వార్లో అంత సోల్జర్స్, మగవాళ్ళందరూ చనిపోతే అప్పుడు ఆడవాళ్లను దించారు యుద్ధంలోకి. అంటే ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళ కన్నా శక్తిమంతులు, ఆడవాళ్ళు కూడా యుద్ధాలు చేయగలరు అన్నది అప్పుడు బయటపడింది. అది ఒకటైతే, ఇంకా రెండవది మదర్ చెప్తారు. ఇది మదర్కైనా ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఫస్ట్ వరల్డ్ వార్లో మదర్ దగ్గర నుంచి చూసింది. ఈ చనిపోయిన సోల్జర్స్ వాళ్ళను చనిపోతున్నప్పుడు, ఆ మారణహోమం జరుగుతున్నప్పుడు, చనిపోతున్నప్పుడు చూస్తే, వాళ్ళు చనిపోతున్నప్పుడు భగవంతునికి దగ్గరగా ఉన్నారంట. భగవంతుని రిసెప్టివ్ చేసుకోవడం, ఆ రిసెప్టివిటీ అన్నది, ఓపెన్నెస్ అన్నది ఆ చనిపోతున్నప్పుడు వాళ్ళలో చాలా ఎక్కువగా చూశాను నేను అని మదర్ చెప్తారు. సో ఇది ఒక రకంగా మనిషిని ఆ భగవంతుని ఓపెన్కి కావటానికి, ఆ రిసెప్టివిటీకి దగ్గర చేసింది. ఇంకా తర్వాత మనకు తెలిసింది, నేషన్స్ అన్ని కలిసి లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నది ఫామ్ కావడము. ఈ రకంగా యుద్ధాలు అన్నవి సంభవిస్తున్నాయి. ఎందుకు సంభవిస్తున్నాయి అంటే, యుద్ధాల వల్ల వచ్చే ఈ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
కాబట్టి ఆత్మ స్వేచ్ఛ సాధించే వరకు ఇవన్నీ కూడా తప్పదు. ఈ యుద్ధాలు తప్పదు, ఈ సందడి తప్పదు, ఈ ఘోష ఇవన్నీ కూడా తప్పదు. ఒక భయంకర నిశ్శబ్దము ఈ విషాద కాలగతిని గమనిస్తూ ఉంది. ఒక భయంకర నిశ్శబ్దం అన్నది వీటన్నింటినీ చూస్తూ ఉంది, ఈ విషాదాన్నంతా. An awful silence watches tragic time. Pain is the hand of nature sculpturing men. ఇది అద్భుతంగా ఉంటుంది. Pain is the hand of nature sculpturing men to greatness and inspired labor chisels with heavenly cruelty, an unwilling mould, implacable in the passion of their will, lifting the hammers of titanic toil, the demiurges of the universe, Vishwadevullu, the demiurges of the universe work, they shape with giant strokes their sons, are marked with their enormous stamp of fire. Although the shaping God's tremendous touch is a torture unbearable to mortal nerves, the fiery spirit grows in strength within and feels a joy in every titan pang. బాధ అనే హస్తంతో ప్రకృతి మనిషిని గొప్పతనానికి తీర్చిదిద్దుతుంది. పెయిన్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ నేచర్ స్కల్ప్చరింగ్ ఎ మ్యాన్. ఇప్పుడు చూడండి, ఎంతకు వంగని వండి వాళ్ళు ఉంటే అప్పుడు మనం ఎట్లా వీళ్ళు ఇదవుతారు అని చూస్తాం, అనుకుంటాం. లేదా మనమే అనుకోండి, మనమే అలా మొండిగా ఉన్నా కూడా ఏ రకంగా మారుతాము అంటే నేచర్ ఏదో మనకి బాధను క్రియేట్ చేస్తుంది. అప్పుడు తప్పనిసరిగా మనం మారాల్సి వస్తుంది. ఆ రకంగా నేచరే చేస్తుంది. నేచరే మనిషిని తీర్చిదిద్దుతుంది, మనిషిని గొప్పతనానికి తీర్చిదిద్దుతుంది. దేంతో తీర్చిదిద్దుతుంది? పెయిన్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ ద నేచర్. బాధ అనే హస్తంతో ప్రకృతి మనిషిని గొప్పతనానికి తీర్చిదిద్దుతుంది. స్ఫూర్తి పొందిన ఒక శ్రామికుడు స్వర్గ క్రూరత్వంతో ఇష్టం లేని ఆకృతిని చెక్కుతున్నాడు. ఇష్టం లేని ఆకృతిని చెక్కుతూ ఉన్నాడు. అనివార్యమైన ఆవేశంతో విశ్వకార్యాన్ని నిర్వర్తించే దైవశక్తులు సమ్మెటలను పైకి లేపి రాక్షస శ్రమ చేస్తున్నారు. అన్నిటిని పోగొట్టడానికి, మనల్ని దివ్యరూపానికి, దైవరూపానికి తీర్చిదిద్దడానికి, మత్స్య జీవనం నుంచి దివ్య జీవనానికి తీర్చిదిద్దడానికి దేవుళ్ళు రాక్షస శ్రమ, రాక్షస శ్రమ అంటే అంత ఘోరమైన శ్రమను చేస్తున్నారు. బ్రహ్మాండమైన దెబ్బలతో స్వంతంగా రూపుదిద్దుతారు. ఆ దెబ్బలు వేస్తూనే రూపుదిద్దుతారు మనల్ని. వాళ్ళ బిడ్డలైన మానవ జాతి అపారమైన ఈ జ్వాల ముద్రతో గుర్తించబడతారు. వాళ్ళ బిడ్డలైన మనము ఆ ముద్రతో గుర్తించబడతాం. మనుషుల ఆకృతులను మలచడానికి దేవుళ్ళు వాళ్ళను బాధ పెడతారు. ఎందుకు దేవుళ్ళు మనల్ని బాధ పెడతారు అంటే మనల్ని తీర్చిదిద్దడానికి, మంచి రూపానికి తీర్చిదిద్దడానికి, గొప్ప రూపానికి, దైవ రూపానికి తీర్చిదిద్దడానికి. హింసించే దేవుళ్ళ స్పర్శ మర్త్యనాడులకు భరించలేనిదిగా ఉంటుంది. మరి మర్త్యనాడులు కదా, మాటలు నవసు, దేవుళ్ళు బాధ పెడుతూ ఉంటే భరించలేనట్టుగా ఉంటుంది. బాధతో జ్వలించే ఆత్మ ఆంతరిక బలంతో వృద్ధి చెందుతూ ప్రతి రాక్షస బాధలో ఒక ఆనందాన్ని అనుభూతిస్తుంది. ఈ బాధతో మన ఆత్మ ఇంకా ఇంకా జ్వలిస్తూ ప్రతి బాధతో, ప్రతి సమ్మెట పోటుతో, ప్రతి దెబ్బతో ఒక ఆనందాన్ని అనుభూతిస్తుంది. ఇంకా ఇంకా వికసించుకోవటానికి అది దోహదం చేస్తుంది. అందుకే శ్రీ అరవిందులు ఒక చోట సావిత్రిలో అంటారు, హెల్ ఈజ్ ఎ షార్ట్ కట్ టు హెవెన్. నరకం అన్నది హెవెన్ కి షార్ట్ కట్. డిగింగ్ టన్నెల్ ఇన్ ఎమర్జెన్సీ. హెల్ ఈజ్ ఎ షార్ట్ కట్ టు హెవెన్, డిగింగ్ టన్నెల్ ఇన్ ఎమర్జెన్సీ. మనం కొంతమందికి ఎంత బాధపడుతున్నారు అనుకుంటాం, కానీ ఆ బాధలతో, అన్ని కష్టాలతో ఏమవుతుందంటే హెవెన్ కి డోర్ ఓపెన్ అవుతుంది. దీనికి మనకు ఒక స్టోరీ కూడా చెప్తారు. ఇప్పుడు ఒక పక్షి ఉంది, అది ఒక ముళ్ళ కంపలో ఇరుక్కొని ఉంది. దాని శరీరం నుంచి బ్లడ్ వస్తూ ఉంది. ముళ్ళ కంపలో ఉంది కదా, ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి, బాధపడుతూ ఉంది. మనలాంటి వాళ్ళు కొంచెం దయ ఉన్నవాడు చూసి పక్షిని దాని నుంచి బయటికి తీసి రక్షిద్దాము అనుకున్నాడు. అనుకొని దాని నుంచి బయటికి తీస్తుంటే ఆ ముళ్ళు ఇంకా ఎక్కువ గుచ్చుకుంటాయి. బయటికి తీసేటప్పుడు ఇంకా ఎక్కువ గుచ్చుకొని ఇంకా ఎక్కువ బాధపడుతూ ఇంకా మనల్ని ఆ తీసే వ్యక్తిని తిట్టుకుంటుంది. పక్షి డెఫినెట్ గా తిడుతుంది, ఎందుకు ఇంత క్రూరంగా చేస్తున్నాడు నన్ను, అది ఇది అని చెప్పి. అలాగా ఇప్పుడు దేవుళ్ళు పెట్టే బాధలను కూడా మనం అలా అనుకుంటాం, కానీ మన మర్త్యనాడులకు భరించలేనిదిగా ఉంటుంది. కానీ దాన్ని మనల్ని తీర్చిదిద్దడానికే దేవుళ్ళు అలా బాధ పెడతారు అని చెప్పి చెప్తున్నారు. A fiery spirit grows in strength within. దీంతో ఈ బాధలతో జ్వలించే ఆత్మ
వృద్ధి చెందుతుంది అంతరంలో. అండ్ ఫీల్స్ ఎ జాయ్ ఇన్ ఎవ్రీ టైటాన్ ప్యాంగ్. ప్రతి ప్యాంగ్లో, ప్రతి పెయిన్లో ఒక జాయ్, ఆనందాన్ని పొందుతుంది. He who would save himself lives bare and calm. He who would save the race must share its pain. This he shall know who obeys that grandiose urge. The great who came to save this suffering world and rescue out of time's shadow and the law must pass beneath the yoke of grief and pain. They are caught in the wheel that they had hoped to break. On their shoulders they must bear man's load of fate. Heaven's riches they bring, their sufferings count the price, or they pay the gift of knowledge with their lives. ఇది జగద్రక్షకుడి గురించి. ఎవరినైతే మనము అప్పుడప్పుడు వచ్చి మనకు అవధూతలనివ్వండి, అవతారాల నుండి వచ్చి మనల్ని ఒక కాన్షియస్నెస్ నుంచి ఇంకో కాన్షియస్నెస్కి ఉన్నతం చేస్తారు మొత్తం మానవ జాతిని. అటువంటి జగద్రక్షకుల గురించి ఇక్కడ శ్రీ అరవిందులు చెప్తూ ఉన్నారు. ఎలా వాళ్ళు ఇప్పుడు మనకు మదర్ శ్రీ అరవిందులు కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, వీళ్ళంతా బుద్ధుడు కానీ, వీళ్ళంతా కూడా ఒక సపరేట్ కాన్షియస్నెస్ని, ఒక ఉన్నతమైన కాన్షియస్నెస్ని మనకు మార్గాన్ని సుగమం చేశారు. దానికి వెళ్ళటానికి, దాన్ని అందుకోవటానికి. తనను తాను రక్షించుకునేవాడు ఒంటరిగా నిశ్శబ్దంలో జీవిస్తాడు. ఒంటరిగా నిశ్శబ్దంలో ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ జాతిని రక్షించాలనుకునేవాడు దాని బాధను పంచుకోవాలి. నన్ను నేను రక్షించుకోవాలనుకునేవాడప్పుడు నేను ఒంటరిగా నిశ్శబ్దంలో ఉంటాను. అది మనం చేసేది, వాళ్ళు చేసేది కాదు. కానీ జాతిని రక్షించాలి అనుకునేవాళ్ళు, అటువంటి జగద్రక్షకుడు దాని బాధను పంచుకోవాల్సిందే. తప్పనిసరిగా ఆ జాతి బాధను, ఆ ప్రపంచం బాధను, మనుషుల బాధను పంచుకోవాల్సిందే. అంటే ఈ బాధలన్నింటి నుంచి అతను పాస్ కావాల్సిందే. అటువంటి మహిమాన్విత ప్రేరేపణతో ఉన్నవారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. జాతిని రక్షించాలి అనుకున్న వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మనం కూడా దుఃఖాలు పడాలి, బాధపడాలి. అప్పుడే మనం జాతిని రక్షించగలుగుతాము, ఆ బాధల నుంచి బయటికి తీయగలుగుతాము అని. దుఃఖించే ఈ ప్రపంచాన్ని రక్షించి కాలధర్మం నుంచి కాపాడాలనుకునేవారు ఈ ప్రపంచాన్ని రక్షించి ఆ కాలధర్మం నుంచి, ఒక సైకిల్ అన్నది ఉంటుంది కదా, విధి కాలము అన్నది, ఆ సైకిల్ నుంచి బయటకు తీయటానికి బాధ దుఃఖాల కావడిని మోయవలసిందే. ఆ బాధ దుఃఖము అన్న కావడిని మోయవలసిందే. ఇక్కడ మనకి మదరు శ్రీ అరవిందుల లైఫ్ హిస్టరీస్ చూస్తే చాలా సంఘటనలు గుర్తొస్తాయి. మదరు 1916 తర్వాత ఇక్కడ నుంచి మొదటిసారి వచ్చి వెళ్ళిన తర్వాత, ఫస్ట్ విజిట్ పాండిచేరి నుంచి వెళ్ళిన తర్వాత జపాన్లో ఉంటారు. ఆ జపాన్లో మదరు ఉన్నప్పుడు అక్కడ మొత్తము ఫ్లూ ఉంటుంది. మదర్ వెళ్ళిన టైంలో మనుషులు పటాపటా పక్షుల్లాగా రాలి పడిపోతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు మనుషులు. ఆ ఫ్లూ ఎంత ఘోరంగా భీకరంగా ఉండేదంటే మనుషులు మాస్కులు పెట్టుకొని, పక్కన మనిషిని టచ్ చేస్తే పక్కన మనిషి దగ్గర ఉంటే మనం ఇప్పుడున్న కరోనా కన్నా ఇంకా ఘోరంగా, మనం అనుభవించిన కరోనా కన్నా అటువంటి పరిస్థితుల్లో మదర్ అక్కడ ఉన్నారు, జపాన్లో ఉన్నారు. మదర్ అసలు ఈ ఫ్లూ ఈ జబ్బు అన్నది ఇక్కడ ఎందుకు ఉంది, దీన్ని నేను ఛేదించాలి అని చెప్పి మదర్ మనుషుల్లో తిరుగుతారు. అప్పుడు మదర్కి ఆ జబ్బు అంటుకుంటుంది, ఫ్లూ అంటుకున్నప్పుడు ఒక 2-3 days మదరు ఐ ఫీవర్తో దీంతో బాధపడతారు. అప్పుడు మదర్ చెప్తారు, మదర్ ఇలా బాధపడుతున్నప్పుడు మదర్కి ఒక అనుభూతి ఎలాంటిది కలిగిందంటే, ఒక మిలిటరీ మ్యాన్ తల లేకుండా ఒట్టి మొండం మాత్రము ఉన్న మనిషి మదరు గుండెల మీద కూర్చొని గట్టిగా గుద్దుతూ ఉన్నాడంట. అతనితో అంటే చనిపోయిన సోల్జర్ మనం చెప్పొచ్చు, అలా యుద్ధంలో చనిపోయిన వాళ్ళవి, ఆ సడన్ గా ఎక్స్పెక్ట్ చేయని చావులు వచ్చిన వాళ్ళతోని వైజర్ ఇట్లాంటివన్నీ వస్తాయి అని కూడా మా చోట చెప్తారు. అయితే అది చూసి అది అలా గుద్దుతూ ఉన్నప్పుడు మదర్ వచ్చేసి అతనితో ఫైట్ చేసి ఆ ఎంటిటీని, ఆ బీయింగ్ని, ఆ జీవిని పంపించేస్తారు. మదర్ పంపిస్తే ఒక 3 రోజుల తర్వాత మదర్కి క్యూర్ అవుతుంది ఆశ్చర్యకరంగా, ఏ మందులు లేకుండా. ఎందుకంటే మదర్ అలా జబ్బుతో ఉన్నప్పుడు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ని తీసుకొని వస్తాడు మదర్కి క్యూర్ చేయడానికి. కానీ మదర్ వద్దు, వెళ్ళిపోమని చెప్తారు, తీసుకెళ్ళిపోమంటారు వెనక్కి డాక్టర్ని. సో మదర్ తనంతట తనే, మదర్కి అది క్యూర్ కావడమే కాకుండా మొత్తం ఆ 2-3 రోజుల్లో ఫ్లూ మొత్తము జపాన్లో ఉన్నదంతా కూడా సమసిపోతుంది. అంటే మొత్తము దాన్ని అనుభవించటం మూలాన, దాన్ని అనుభవించి దాని బాధను తెలుసుకొని ఆ ఎంటిటీ ఏంటి అన్నది కనుక్కొని దాన్ని సమూలంగా నాశనం చేసి మదర్ అప్పట్లో ఆ జాతిని, జపాన్లో ఉన్న జాతిని మొత్తము కాపాడారు.
మొత్తం దాని నుంచి. ఆ తర్వాత మదర్ ఫ్రెండ్ వచ్చేసి మదర్‌తో "నువ్వే చేశావు దీన్ని నాకర్థమైంది. నువ్వే ఏదో చేశావు. అందుకే ఇది మొత్తం సమసిపోయింది" అని కూడా మదర్ ఫ్రెండ్ అంటాడు. ఈ రకంగానే శ్రీ అరవిందులు పడ్డ బాధలు గాని, జైల్‌లో గాని, ఆ తర్వాత కానీ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వాళ్ళిద్దరు మదర్ శ్రీ అరవిందులు ఆసురిక ఫోర్సెస్‌తో, నెగెటివ్ ఫోర్సెస్‌తో యుద్ధం చేయటము. అలాగా ఎక్కడైతే నెగెటివ్ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళకి అగైనెస్ట్‌గా డివైన్ ఫోర్సెస్ సపోర్ట్‌గా నిలబడ్డము. ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళు ఈ జగద్రక్షకులు అనేవాళ్ళు తప్పనిసరిగా జాతిని కాపాడాలి అంటే వాళ్ళ బాధను, మనుషుల దుఃఖాన్ని తప్పనిసరిగా మోయవలసిందే. ఈ రకంగా వాళ్ళు ఇలా చేస్తూ వాళ్ళు విచ్ఛేదం చేయాలనుకునే చక్రానికి పట్టుబడతారు. అలాగే ఇప్పుడు మదర్ ఎట్లాగైతే ఫ్లూకి పట్టుబడ్డారో, శ్రీ అరవిందులు ఎలాగైతే శ్రీ అరవిందులకు కూడా మృత్యువు తప్పలేదు. దానికి చాలా మంది అడుగుతారు, మరి అంత యోగులు అతి మానసాన్ని తీసుకొని వచ్చారు, మరి వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేకుండా ఉండటం ఏంటి? మదర్‌కి జలుబు వచ్చినా కూడా మదర్ జలుబు మదర్ క్యూర్ చేసుకోలేరా? మరి శ్రీ అరవిందులు కింద పడి కాలు ఇదే అయింది. అది శ్రీ అరవిందులు చేసుకోలేరా? ఇలాంటివన్నీ అడుగుతారు. కానీ వాళ్ళంతా వాళ్ళు వీటిని చేయడానికి, జాతిని కాపాడడానికి వాళ్ళు ఈ కాల చక్రానికి, కాల ధర్మానికి పట్టుబడి మనుషుల విధి భారాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తారు. వాళ్ళ పడ్డ బాధలకు మూలంగా స్వర్గ సంపదలను ఇక్కడికి తీసుకొని వస్తారు. వాళ్ళు పడ్డే బాధలకు ఆ బాధలకి మూల్యంగా అంటే వాళ్ళ బాధల ద్వారా మనకి ఏదిస్తారు? బహుమతిని. వాళ్ళు బాధలు పడుతూ మనకి ఏ బహుమతినిచ్చారు? ఈ పూర్ణయోగం అనే బహుమతిని, సూప్రామెంటల్ కాన్షియస్‌నెస్‌కి మార్గము అనే దాన్ని సుగమం చేసి దాన్ని మనకి బహుమతిగా ఇచ్చారు. దాన్ని మనకు బహుమతిగా ఇవ్వటానికి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. తమ జీవితాలనే పణంగా పెట్టారు. ఆ జ్ఞానం అనే అమూల్య బహుమతిని మనకిచ్చారు. వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి ఎటువంటి జ్ఞానం ఇది లైఫ్ డివైన్ కానీ, సింథసిస్ ఆఫ్ యోగా కానీ, ఎస్ఎస్ ఆన్ గీత కానీ ఏది చూసినా కూడా ఎటువంటి జ్ఞానం. అసలు మన జన్మ ధన్యం అనిపిస్తుంది. ఈ జ్ఞానం అసలు తెలియని కొంచెం ఒక డ్రాప్, ఇట్స్ ఓషన్. ఇప్పుడు సావిత్రిలో మనం తెలుసుకునేది ఒక డ్రాపే ఆ ఓషన్లో. ఆ డ్రాప్ తెలియడమే మన జన్మ ధన్యమైందని అనిపిస్తుంది. సో అటువంటి జ్ఞానాన్ని ఒక అమూల్య బహుమతిగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనకిచ్చారు. The Son of God, born as the Son of Man, has drunk the bitter cup, owned Godhead's debt. The debt the eternal owes to the fallen kind. His will has bound to death and struggling life, that yearns in vain for rest and endless peace. Now is the debt paid, wiped off the original score. The eternal suffers in a human form. He has signed salvation's testament with his blood. He has opened the doors of his undying peace. The deity compensates the creature's claim. The creator bears the law of pain and death. A retribution smites the incarnate God. మానవ పుత్రునిగా జన్మించిన భగవంతుని కుమారుడు విషాన్ని సేవించాడు. ఇక్కడ మానవ పుత్రునిగా జన్మించిన భగవంతుని కుమారుడు అంటే ఇక్కడ సోక్రటీస్ గురించి సోక్రటీస్ ఉదాహరణను మనం తీసుకోవచ్చు. అదే చెప్తున్నారు అనిపిస్తుంది. సోక్రటీస్ ఉదాహరణ తీసుకుంటే సోక్రటీస్ గొప్ప తత్వజ్ఞాని. అది మనందరికీ తెలిసిందే. ఆయన ఆయన నమ్మింది ఒకటే సత్యం. సత్యాన్ని బట్టి ఆయన దేవతలను, దేవుళ్లను అందరినీ వ్యతిరేకించేవాడు. అలానే నాస్తికుడు అని, పూర్తి నాస్తికుడు అని కూడా చెప్పలేము. ఏదో అతీత శక్తి ఉంది, జన్మలు ఉన్నాయి, పునర్జన్మ ఉంది, వీటన్నింటిని నమ్మేవాడు. కానీ సత్యం, ఈ మంచి చెడులు, అప్పట్లో ఉన్న మంచి చెడులను, ఆ మతాలను, వీటన్నింటినీ కూడా వ్యతిరేకించేవాడు. అలా వ్యతిరేకంగా ఉండబట్టి ఆయనకి మరణశిక్ష విధించారు అప్పటి కాలం ఆ రాజ్యంలోని రాజు కానీ ఆ పాలకులు కానీ. అయితే ఆ జ్యూరీలో వాళ్ళు ఒకటే అడిగారు, నువ్వు క్షమాపణ అడుగు నువ్వు చేసిన దానికి, అప్పుడు నిన్ను వదిలిపెడతాము అని. మరణశిక్ష విధించినా కూడా మరణశిక్షనన్నా తీసుకుంటా అన్నాడు, కానీ ఆయన క్షమాపణ మాత్రం అడగలేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే చేశాను అని. చివరికి ఆయనకి విషం చేతికిచ్చారు. ఆ విషం తాగి సోక్రటీస్ మరణించాడు. ఆ సోక్రటీస్ విషయాన్ని తీసుకునేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా విషయాన్ని తీసుకున్నాడు అని చెప్తారు. చాలా స్టోరీస్ చెప్తారు సోక్రటీస్ గురించి. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ద్వారానే మనకి ఇవన్నీ కూడా తెలిసాయి. ఇంకా చాలా మటుకు ఆయన జీవితం మనకు తెలియదు, బుక్స్ లో కూడా ఎక్కడా కనిపించదు. కొంతవరకు కొన్ని సంఘటనలు ఆయన జీవితంలోటివి మనకి ఆయన శిష్యుడు ప్లేటో ద్వారా తెలిసాయి. సోక్రటీస్ లాస్ట్ లో చనిపోయే ముందు కూడా ఒకటే అనేవాడంట, నాకు తెలిసింది ఒకటే, నాకేమీ తెలియదని.
నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాకేమీ తెలియదని. అంతటి మహాజ్ఞాని, అంతటి తత్వజ్ఞాని ఆయన. మన మీద కొంచెం తెలుసుకొని మన మీద పెద్ద జ్ఞానులం అన్నట్టు, మన యోగమే అన్నిటికన్నా గొప్పదన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అటువంటి వాడు అన్న మాట అది. ఆ చనిపోయే ముందు కూడా ఇంకొక స్టోరీ కూడా చెప్తారు ఆయన గురించి. అక్కడ ఉన్న జైలర్ కావచ్చు, ఇంకా తోటి ఖైదీనో ఎగ్జాక్ట్‌గా తెలీదు కానీ, ఒక సాంగ్ అద్భుతంగా పాడేవాడంట. చనిపోయే ముందు రోజు అతన్ని ఆ సాంగ్ నేర్పించమని చెప్పి అడిగాడంట. అతను ఆశ్చర్యపోయాడంట. "నువ్వు చనిపోతున్నావు గదా! రేపు ఈ సాంగ్ నేర్చుకొని ఏం చేస్తావు" అని. "లేదు, నాకిది చాలా ఇష్టము. చనిపోయే ముందు గూడా నేను ఏదో నేర్చుకున్నాను అన్న తృప్తితో నేను చనిపోతాను" అని అన్నాడంట. అంటే ఇక్కడ మనకేం గుర్తొస్తుంది? మదర్ చెప్పింది. ప్రోగ్రెస్ అన్నది మనం మరణించే వరకు కంటిన్యూ కావాల్సిందే. ఎప్పుడైతే మనం ప్రోగ్రెస్ కావడం అన్నది ఆపేస్తామో అప్పుడే మరణించినట్టు. అదేదో శరీరం మరణించినప్పుడు మరణించినట్టు కాదు. మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనో, అబ్బో! ఇంక నేను నేర్చుకోలేను, నా జీవితం అయిపోయింది, ముసలాళ్ళం అయిపోయినాము అనో ఏదో అనుకున్నామనుకోండి. ఇంక అప్పటికే మనకు అప్పుడు మనం మరణించాం అని చెప్పి మదర్ చెప్పింది గుర్తొస్తుంది మనకి. అలా ఈ సోక్రటీస్ గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. మానవ పుత్రునిగా జన్మించిన భగవంతుని కుమారుడు విషాన్ని సేవించాడు. ఇతను చాలా గొప్ప సత్యాలు చెప్పాడు సోక్రటీస్. సోక్రటీస్‌కు గొప్పగా ఫాలోయర్స్, ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్ విపరీతంగా ఉండేవాళ్ళు. పతనమైన మానవ జాతికి శాశ్వతుడు చెల్లించవలసిన రుణాన్ని ఆయన తన సొంతం చేసుకున్నాడు. మానవ జాతి పతనం కమ్మని శాశ్వతుడు సంకల్పించాడు. ఆ పతనంలోకి గాని, అజ్ఞానంలోకి, ఆ చైతన్యంలోకి దించాడు. కాబట్టి శాశ్వతుడు కొంత రుణాన్ని చెల్లించాల్సి ఉంది. ఆ రుణాన్ని ఈ భగవంతుని కుమారులుగా, శాశ్వతుని కుమారులుగా వచ్చిన వాళ్ళు ఆ రుణాన్ని మనకి మానవ జాతికి చెల్లిస్తారు భగవంతుని తరపున అని చెప్తున్నారు. మానవ జాతికి శాశ్వతుడు చెల్లించవలసిన రుణాన్ని తన సొంతం చేసుకొని ఆయన చెల్లించాడు. విశ్రాంతి కోసం, అంతం లేని శాంతి కోసం పరితపించిన అతని సంకల్పం, అటువంటి వ్యక్తి, అటువంటి అవతారమూర్తి సంకల్పము మృత్యువుకు సంఘర్షించే జీవితానికి పరిమితమైంది. అట్లాంటి వాళ్ళు కూడా, ఈ అవతారాలు అనే వాళ్ళు కూడా, మదరు, శ్రీ అరవిందులు ఇట్లాంటి వాళ్ళు కూడా మృత్యువుకు, ఈ జీవితానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు రుణం చెల్లించబడింది. మొదటి ఖాతా రద్దయింది. కానీ వాళ్ళు చూపించిన మార్గంతో రుణం కొంతవరకు చెల్లించబడి మొదటి ఖాతా అన్నది రద్దయింది. ఇలా శాశ్వతుడు మానవ రూపంలో బాధపడతాడు. ఇలా శాశ్వతుడు మానవుల రూపంలో, జీసస్ క్రైస్ట్ రూపంలో కానీ, మదర్ రూపంలో కానీ, శ్రీ అరవిందుల రూపంలో కానీ, కృష్ణుడి రూపంలో కానీ, రాముడి రూపంలో కానీ అలా దిగివచ్చి ఆయన బాధపడతాడు. ఆయన అమర్త్య శాంతి ద్వారాలను తెరిచాడు. ఈ రకంగా చేస్తూ వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక హయ్యర్ కాన్షియస్నెస్కి, ఈ సుప్రామెంటల్ కాన్షియస్నెస్కి ద్వారాలను తెరిచారు. మదర్ ఎలాగైతే 1956లో బంగారు మూతకి తలుపులు, బంగారు తలుపులను సుత్తితో తీసి గట్టిగా పగలగొట్టి ఆ ద్వారాలను తెరిచి మనకు అతిమానస కాంతి పైనుంచి క్రిందకి ప్రవహించేదానికి ఎలా దారిని ఏర్పరిచారో ఆ రకంగా అమర్త్య శాంతి ద్వారాలను తెరుస్తారు. జీవి హక్కుగా దేవుడు పరిహారం చెల్లించాడు. సృష్టికర్త బాధ మరణాల ధర్మాన్ని ఇతను భరిస్తాడు. అవతారమెత్తిన దైవానికి పరిహారపు ఘాతం తగులుతుంది. ఇతను అవతారమెత్తిన దైవం మదర్ శ్రీ అరవిందులు గాని. అయితే వాళ్ళకి ఈ పరిహారపు ఘాతము తప్పనిసరిగా వాళ్ళకి తగులుతుంది. His love has paved the mortal's road to heaven. He has given his life and light to balance here the dark account of mortal ignorance. It is finished, the dread mysterious sacrifice offered by God's martyred body for the world. Gethsemane and Calvary are his lot. He carries the cross on which man's soul is nailed. His escort is the curses of the crowd. Insult and jeer are his rights acknowledgement. 2 thieves slain with him mark his mighty death. He has trod with bleeding brow the Savior's way. ఇక్కడ జీసస్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి చెప్తున్నారు. అతని ప్రేమ మనుషుల మార్గంలో స్వర్గానికి దారి ఏర్పడేటట్టు చేస్తుంది. శ్రీ మాతారవిందుల ప్రేమ మనకి స్వర్గానికి దారి ఏర్పడేటట్టు చేస్తుంది. ఇక్కడ జీసస్ ప్రేమ మర్త్య అజ్ఞాన ఖాతాను ఇక్కడ సమతుల్యం చేయటానికి తన జీవితాన్ని, కాంతిని అందించాడు. ప్రపంచం కోసం భగవంతుని శరీరాన్ని ఆహుతి చేయడంతో అటువంటి దుర్భర మార్మిక త్యాగం అంతమయ్యింది. ప్రపంచం కోసం ఆ శరీరము త్యాగం చేశాడు జీసస్ క్రైస్ట్. సిలువ వేయబడిన గెతస్మన్ అండ్ కాల్వరీ
అతను ముందే నిర్ణయించుకున్నవి. గెతెస్మెన్ అంటే ఎక్కడైతే జీసస్ గార్డెన్స్‌లో తన శిష్యులను వాళ్ళను కలిసేవాడు. అక్కడే పట్టుకున్నారు జీసస్‌ని. అదీను అలాగే కాల్వరీ అంటే ఆ మేకులు కొట్టిన ఆ మౌంటైన్, ఆ హిల్ దది కాల్వరీ, ఆ ప్లేస్. అది ఆ గెతెస్మెన్, కాల్వరీ అన్నవి ఆయన ముందే జీసస్ ముందే డిసైడ్ చేసుకున్నాడు. అదేదో మనుషులు అక్కడ చెప్పారు వాళ్ళకి ఇక్కడ ఉంటాడు అని చెప్పి ఇదంతా అనుకుంటారు. కానీ అవన్నీ ముందే నిర్ణయించుకున్నవి. మేకులు కొట్టబడిన మానవ అంతరాత్మను శిలువ మీద మోసాడు. ఆయన శరీరానికి మేకులు కొట్టారు. శిలువ మీద మోసాడు. ఆ శిలువను మోసాడు. కానీ అది ఏంటి? మన అంతరాత్మే. మనుషులకు అది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ అంతరాత్మనే అక్కడ వాళ్ళు మేకులు కొట్టుకున్నారని. మానవ అంతరాత్మనే శిలువ మీద మోసాడు. తన చుట్టూ ఉన్న దూషణలను, పరిజన దూషణలను తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తిడుతూ ఉంటే వాటిని పాపము తను చేసిన దానికి ఉపకార స్మృతిగా వాళ్ళు చేసిన ఉపకారంగా ఒక స్మృతిగా దాన్ని పొందాడు. దేన్ని పొందాడు? దూషణలను పొందాడు. తను చేసిన త్యాగానికి, తను ఇచ్చిన ప్రేమకు ఆయన పొందింది తిట్లు. అవమాన హేళనలను హక్కుగా పొందాడు. అవమానం చేశారు, హేళన చేశారు, వీటన్నింటినీ నా హక్కు అనుకున్నాడు. హక్కుగా పొందాడు తప్ప దానికి ఏం సెల్ఫ్ పిటీ, నేను ఇంత చేశాను వీళ్ళకి, వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, ఇంతగా ప్రేమించాను అలా అనుకోలేదు. అది నా హక్కు అనుకున్నాడు. అతని మహత్తర మరణాన్ని అపహాస్యం చేయటానికి అతడితో పాటు ఇంకో 2 దొంగల్ని వధించారు. ఇది మనకు తెలిసిందే ఆయన స్టోరీలో. రక్తం చిందే నుదిటితో రక్షక పదంలో నడిచాడు. రక్తం చిందే నుదిటితో ఆ రక్షక పదంలో నడిచాడు. He who has found his identity with God pays with the body's death his soul's vast light. His knowledge immortal triumphs by his death. Hewn, quartered on the scaffold as he falls. His crucified voice proclaims, I am God. Yes, all is God. Peals back heaven's deathless call. ఇది జరిగింది. భగవంతునితో ఏకత పొందిన వాడు తన అంతరాత్మ విస్తార ప్రకాశం కోసం శరీర మరణాన్ని, భగవంతునితోనే ఏకత పొందిన వాడు జీసస్. అటువంటి వాడు తన అంతరాత్మ ఇంకా దేనికోసము శరీర మరణాన్ని మూల్యంగా చెల్లించాడు. అతని జ్ఞానం అమరమయ్యింది. మరణం మీద విజయోత్సవం జరుపుకుంది. అతని జ్ఞానం మరణం గెలిచినని అనుకుంది, కానీ అతని జ్ఞానం అమరమయ్యింది. ఇప్పటికీ జీసస్ బోధనలను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అది ఆ జ్ఞానం అన్నది మరణం మీద విజయోత్సవం జరుపుకుంది. శరీరం 4 భాగాలుగా నరుకబడి శిలువ మీద పడిపోయినా, ఆ రకంగా శిలువ మీద పడిపోయినా కూడా ఆయన గొంతు నేనే దేవుణ్ణి అని చెప్పాడు. ఆయన ఐఎమ్ గాడ్ అని చెప్పి. కానీ జనాలు గుర్తించలేదు. అప్పుడు పైనుంచి అవును సమస్తము భగవంతుడే అని స్వర్గం నుంచి అమరవాణి వినిపించింది. అవును, ఎవ్రీథింగ్, సమస్తము భగవంతుడే, ఆల్ ఇస్ గాడ్, ఎస్ ఆల్ ఇస్ గాడ్ అని పైనుంచి వినిపించింది. ఇంకా ఇది జీసస్ గురించి. ఇంకా తర్వాతది మనము వచ్చే సెషన్లో చెప్పుకుందామండి.